పార్లమెంట్ ఎన్నికలకు ముందు నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఒక దిక్కు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరంలో ఈ రకమైనటువంటి చర్చ సమాజం అంతా కూడా దేశమంతా కూడా తెలంగాణలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, సీట్ల సంఖ్య పెరిగిందని వాళ్ళు సానుకూలంగా మాట్లాడుతుంటే కొంతమంది అక్కడక్కడ మనమనే కొన్ని రాగాలు తీస్తున్నాం. ఇది మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా కలవండి, మాట్లాడండి. మీ జిల్లా కమిటీలో మాట్లాడండి, మీ మండల కమిటీలో మాట్లాడండి, నాయకులను కలవండి, మీ మనసులో ఉన్న మాట చెప్పండి, తప్పులేదు. ఇది ఒక డెమోక్రటిక్ పార్టీ, ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు. నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను, ఎవరు వచ్చినా మాట్లాడుతూ ఉంటాం. ఎవరిని కూడా బయట వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు రావాలి, రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. నాతో పాటు అనేక మంది మన రాష్ట్ర నాయకులు అనేక మంది ఎవరి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పండి. అంతే తప్ప సోషల్ మీడియా ద్వారా మీరు విషయాలు చెప్తే సమస్యలు పరిష్కారం కావు. సమస్యలు మరింత ఉత్పన్నమవుతాయి, మరింత పార్టీకి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. పార్టీ కార్యవర్గం మార్చే అవకాశం ఉందంటారంటే ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఈ పార్టీ ఆలోచన చేస్తుంది, ఇది జాతీయ పార్టీ ఆలోచన చేస్తుంది. దాని విషయంలో కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. పార్టీ ఏ రకంగా పోవాలో సోషల్ మీడియాలో నిర్ణయం కాదు. పార్టీలో దానికి ఒక పద్ధతులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అన్ని స్థాయిలో కూడా దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ విధానం ప్రకారమే అన్ని రకాలుగా చర్చలు, మార్పులు జరుగుతాయి తప్ప సోషల్ మీడియాలో నేను చెప్పినంత మాత్రాన పార్టీ కమిటీలు కొత్తవి మారడము, ఎవరో మారడమో జరగదు. అటువంటి పార్టీ కాదు ఇది. అనేక సంవత్సరాల క్యాడర్ బేస్ ఆధారంగా, ఐడియాలజీ ఆధారంగా పనిచేస్తున్నటువంటి పార్టీ. దీనికంటూ కొన్ని విధి విధానాలు ఉన్నాయి. విధి విధానాలతోటి ఈ పార్టీ ముందుకెళ్తుంది తప్ప ఇష్టారాజ్యంగా ఎవరంతలో అట్లా మాట్లాడితే ఈ పార్టీలో విధానాలు